వెల్కమ్ టు కేవీఆర్ సోషల్ క్లాసెస్. ఈ వీడియోలో మనం వాష్ అండ్ ఫ్లోర్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. గత వీడియోలో వాష్ అండ్ ఫ్లోర్లో కాంటినెంటల్ షెల్ఫ్ గురించి తెలుసుకున్నాం. ఖండ తీరపు అంచు గురించి తెలుసుకున్నాం. ఇది 9వ తరగతి థర్డ్ లెసన్ జలావరణం hydrosphere. Wash and floor is divided into 4 parts: continental shelf, continental slope, deep sea plain or abyssal plain, oceanic deeps or trenches, ఖండ తీరపు అంచు, ఖండ తీరపు వాలు, మహాసముద్ర మైదానాలు, మహాసముద్ర అగాధాలు. ఇందులో పార్ట్ 1లో ఖండ తీరపు అంచు కాంటినెంటల్ షెల్ఫ్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మిగతా 3 పార్ట్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా ఖండ తీరపు వాలు. ఖండ తీరపు వాలు కాంటినెంటల్ స్లోప్. దీని యొక్క లోతు 200 మీటర్ల నుండి 3000 మీటర్ల వరకు ఉంటుంది. ఇట్స్ డెప్త్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 200 మీటర్స్ టు 3000 మీటర్స్. వాలు ఎక్కువగా ఉంటుంది. మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి వాష్ అండ్ ఫ్లోర్లో. ఇందులో ఈ కాంటినెంటల్ స్లోప్ యొక్క వాలు ఎక్కువ. స్టీప్ స్లోప్. Continental slope has steep slope. విస్తీర్ణంలో 15%. మొత్తం మహాసముద్ర భూతలం యొక్క విస్తీర్ణంలో దీని యొక్క శాతం 15. ఇట్ కవర్స్ అబౌట్ 15% ఆఫ్ ద వాషన్ ఏరియా. వాషన్ ఏరియాలో 15% కాంటినెంటల్ స్లోప్ కవర్ అయి ఉంటుంది. ఖండం యొక్క సరిహద్దు. ఈ కాంటినెంటల్ స్లోప్ అనేది కాంటినెంట్ యొక్క సరిహద్దు అన్నమాట. బౌండరీ ఆఫ్ కాంటినెంట్. ఇట్ ఇండికేట్స్ ద బౌండరీ ఆఫ్ కాంటినెంట్. ఈ కాంటినెంటల్ స్లోప్లో హిమానీ నదాలు, నదుల నీటి కోత వల్ల సముద్ర అగాధ ధరలు ఏర్పడతాయి. In the continental slope, we observe submarine canyons. Submarine canyons are observed in the continental slope. These are formed by the erosion process of glaciers and rivers. ఇది ఖండ తీరపు వాలు గురించి సమాచారం. ఇప్పుడు దీన్ని మనం మ్యాప్లో చూద్దాం. ఇది కోస్టల్ ప్లేన్. ఇది కోస్టల్ ప్లేన్ అంటే మనం బీచ్ అంటాం. ఇది కోస్టల్ ప్లేన్ అంటే కాంటినెంట్ యొక్క ల్యాండ్ పార్ట్. ఇది ఇక్కడి నుంచి ఇదంతా కూడా కాంటినెంటల్ షెల్ఫ్ అన్నమాట. ఈ పార్ట్ అంతా కాంటినెంటల్ షెల్ఫ్. ఈ పార్ట్, ఈ స్లోప్గా ఉన్న ఈ పార్టు అండ్ ఇది కూడా ఇదంతా కూడా కాంటినెంటల్ స్లోప్. ఇది కాంటినెంటల్ షెల్ఫ్. దీని గురించి పార్ట్ 1 వీడియోలో తెలుసుకున్నాం. ఇది కాంటినెంటల్ స్లోప్. కాంటినెంటల్ స్లోప్ యొక్క వాల్ ఎక్కువ అని చెప్పుకున్నాం. ఇందులో ఈ విధంగా సబ్మెరైన్ కెన్యన్స్ ఏర్పడతాయి. సముద్ర అగాధ ధరలు ఏర్పడతాయి. కారణం ఏంటంటే రివర్స్, గ్లేసియర్స్ సముద్రంలోకి ప్రవహించేటప్పుడు ఈ నేలని కోసివేస్తాయి. అలా ఓవర్ ఏ టైమ్ ఆఫ్ మిలియన్ ఇయర్స్, అనేక మిలియన్ సంవత్సరాల పాటు ఈ ఎరోజన్ ప్రాసెస్ జరగడం వల్ల
కాంటినెంటల్ స్లోప్లో సముద్ర అగాధదారులు సబ్మెరైన్ కెనియన్స్ ఏర్పడతాయి. తర్వాత మహాసముద్ర మైదానాలు, థర్డ్ పార్ట్, మహాసముద్ర మైదానాలు. డీప్ సీ ప్లెయిన్ ఆర్ ఎబిసల్ ప్లెయిన్. అన్నిటికంటే ఈ మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. 4 భాగాల్లోనూ అన్నిటికన్నా తక్కువ వాల్ ఉన్నది ఏది అంటే మహాసముద్ర మైదానాలు. డీప్ సీ ప్లెయిన్ హ్యాజ్ జెంటిల్ స్లోప్. దిస్ ఏరియా ఈజ్ జెంటిల్ స్లోప్ ఏరియా. చాలా జెంటిల్ స్లోప్ అంటే చాలా తక్కువ వాల్ కలిగి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత చదునుగా నునుపుగా ఉండే ప్రాంతం ఏది అంటే మహాసముద్ర మైదానాలు. డీప్ సీ ప్లెయిన్ ఆర్ ఫ్లాటెస్ట్ అండ్ స్మూతెస్ట్ రీజియన్ ఇన్ ద వరల్డ్. మొత్తం ప్రపంచంలోనే ఫ్లాట్గా అంటే సమతలంగా, చదునుగా, స్మూత్గా, నునుపుగా ఉండే ప్రాంతం ప్రపంచంలో ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం డీప్ సీ ప్లెయిన్. ఇట్స్ డెప్త్ ఫ్రమ్ 3000 మీటర్స్ టు 6000 మీటర్స్. 3000 మీటర్ల నుంచి 6000 మీటర్ల వరకు ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట. డీప్ సీ ప్లెయిన్స్ స్ప్రెడ్ ఫ్రమ్ 3000 meters to 6000 meters. Its area, it covers, deep sea plains cover 76.2% of the ocean area. మొత్తం ఓషన్ ఏరియాలో మహాసముద్ర భూతలంలో దీని యొక్క విస్తీర్ణం 76.2%. ఇది మహాసముద్ర మైదానాల గురించి. దీన్ని డయాగ్రామ్లో చూద్దాం. ఇది కాంటినెంటల్ షెల్ఫ్. ఈ రెండు కలిపి కాంటినెంటల్ స్లోప్ అంటే కాంటినెంటల్ స్లోపు, కాంటినెంటల్ రైజ్. కాంటినెంటల్ రైజ్ కూడా కాంటినెంటల్ స్లోప్లో ఒక భాగమే. మన టెక్స్ట్ బుక్లో కాంటినెంటల్ రైజ్ గురించి చెప్పలేదు కాబట్టి ఇదంతా కాంటినెంటల్ స్లోప్. ఇదంతా కూడా కాంటినెంటల్ స్లోప్. ఇదేమో ఎబిసల్ ప్లెయిన్ లేకపోతే డీప్ సీ ప్లెయిన్. దీన్ని మరొక డయాగ్రామ్లో చూద్దాం. ఇది కాంటినెంటల్ షెల్ఫ్. ఇదంతా కాంటినెంటల్ స్లోప్, కాంటినెంటల్ రైజ్. ఇదంతా మనం కాంటినెంటల్ స్లోప్ గురించి చెప్పుకుంటాం. ఇది ఎబిసల్ ప్లెయిన్. ఇదంతా ఇక్కడి నుంచి ఇంతవరకు ఇదంతా కూడా ఎబిసల్ ప్లెయిన్. మహాసముద్ర మైదానాలు డీప్ సీ ప్లెయిన్ ఆర్ ఎబిసల్ ప్లెయిన్. నెక్స్ట్ 4th వన్, 4వది మహాసముద్ర అగాధాలు, ఓషానిక్ డీప్స్ ఆర్ ట్రెంచెస్. ఇవి సన్నగా లోతుగా 6000 మీటర్ల వరకు ఉంటాయి. ఇక్కడ 6000 మీటర్ల వరకు అంటే అర్థం డీప్ సీ ప్లెయిన్ నుంచి అడుక్కి 6000 మీటర్లని అర్థం చేసుకోవాలి. డీప్ సీ ప్లెయిన్ ఎంత లోతులో ఉంటుంది? మ్యాక్సిమము 6000 మీటర్స్. అంటే అక్కడి నుంచి మళ్ళీ 6000 మీటర్స్ వరకు ఉండొచ్చు లోపలికి. అంటే టోటల్గా అంటే సముద్రం యొక్క సర్ఫేస్ అక్కడి నుంచి అగాధం లోపలికి కొలిస్తే సుమారుగా 12,000 మీటర్స్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నారో అండ్ డీప్ అప్ టు 6000 మీటర్స్ ఫ్రమ్ ద డీప్ సీ ప్లెయిన్. డీప్ సీ ప్లెయిన్ నుంచి ఉంటుంది అన్నమాట. ఇది సముద్ర మధ్య భాగంలో ఇవి ఉండవు. మనం సాధారణంగా అగాధాలు, మహాసముద్ర అగాధాలు, ఓషానిక్ డీప్స్ ఆర్ ట్రెంచెస్ సముద్రంకి మధ్యలో ఉంటాయి అని అనుకుంటాం. కానీ ఇవి మన ఊహకు అతీతంగా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. నాట్ లొకేటెడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఓషన్.
దే ఫౌండ్ మోర్ క్లోజ్ టు ద కాంటినెంట్స్కి దగ్గరగానే ఉంటాయి. ఫలక కదలికల అధ్యయనంలో ఇవి ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దీస్ వాషానిక్ డ్రిప్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద స్టడీ ఆఫ్ ప్లేట్ మూమెంట్స్. ఇంతవరకు కూడా 57 డీప్స్ వర్ ఎక్స్ప్లోర్డ్, 57 అగాధాలను కనుగొన్నారు. అందులో 32 పసిఫిక్ ఓషన్లో, 19 అట్లాంటిక్ మహాసముద్రంలో, 6 హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ మహాసముద్ర అగాధాలని డయాగ్రామ్లో చూద్దాం. ట్రెంచ్ ఇది చూడండి, ఇది కాంటినెంటల్ షెల్ఫ్, ఇదేమో కాంటినెంటల్ స్లోప్ ఇంతవరకు, ఇదేమో ట్రెంచ్, ఇదంతా ట్రెంచ్ అంటే అగాధాలు, మహాసముద్ర అగాధాలు. కొన్ని ట్రెంచెస్ కాంటినెంటల్ స్లోప్కి ఆనుకొని ఉంటాయి, మరికొన్ని ట్రెంచెస్ కొంచెం కాంటినెంట్కి దగ్గరగానే ఉంటాయి. ఇక్కడ ఈ డయాగ్రామ్లు ఇచ్చింది ఏంటంటే కాంటినెంటల్ స్లోప్కి ఆనుకొని ఉన్న ట్రెంచ్ ఈ డయాగ్రామ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి ఇది ఏంటంటే డీప్ సీ ప్లేన్ ఆర్ ఎబిసల్ ప్లేన్. ఇది ఇక్కడి నుంచి కిందకి 6000 మీటర్ల వరకు ఉండొచ్చు. దీని సుమారు లోతు 6000 మీటర్ల వరకు ఉండొచ్చు. ప్లేట్ టెక్టానిక్స్, ప్లేట్ మూమెంట్స్లో ఇది సిగ్నిఫికెంట్ రోలు ప్లే చేస్తుంది. ఎలా అంటే ఇదొక ప్లేటు, ఇక్కడి నుంచి ఇదొక ప్లేటు, ఇక్కడి నుంచి ఇదొక ప్లేటు. ఒక ప్లేటు మరో ప్లేటు కిందకి వెళ్ళినప్పుడు ఈ ట్రెంచెస్ ఏర్పడతాయి అన్నమాట. వన్ ప్లేట్ ఈజ్ సబ్సైడింగ్ బినీత్ ద అనదర్ ప్లేట్. ఒక ప్లేటు మరో ప్లేట్ కిందకి వెళ్ళేటప్పుడు ఈ ట్రెంచెస్ ఏర్పడతాయి. కాబట్టి ఈ ట్రెంచెస్ని స్టడీ చేయడం ద్వారా ప్లేట్ మూమెంట్స్ గురించి సైంటిస్టులు చాలా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇది ట్రెంచెస్ గురించి. మరొక ట్రెంచ్ చూద్దాం. మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఇది ఒక ట్రెంచ్. అంటే కాంటినెంటల్ స్లోప్కి అనుకుని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మొత్తం మీదుగా కాంటినెంట్కి దగ్గరగా ఉంటుంది, మధ్యలో ఉండదు. మనం అనుకున్నట్టుగా ట్రెంచెస్ మధ్య భాగంలో ఉండవు, కాంటినెంట్కి క్లోజ్గా, ఖండానికి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 4 పార్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 4 పార్ట్స్ని అట్ ఏ గ్లాన్స్ ఒక టేబుల్ రూపంలో తెలుసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. పార్ట్ ఆఫ్ వాషింగ్ ఫ్లోర్, ఇక్కడేమో 4 పార్ట్స్ గురించి చెప్పాము. ఇక్కడేమో దాని యొక్క ఏరియా చూద్దాం. కాంటినెంటల్ షెల్ఫ్ 7.6%, కాంటినెంటల్ స్లోప్ 15%, డీప్ సీ ప్లేన్ ఆర్ ఎబిసల్ ప్లేన్ 76.2%. ఈ 3 మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఇది 100లోంచి తీసివేయగా ఇది వచ్చిందనమాట. మా వాషానిక్ డీప్స్ ఆర్ ట్రెంచెస్ 1.2%. అంటే మొత్తం ఈ 4 భాగాల్లోనూ ఎక్కువ భాగాన్ని ఆక్రమించింది డీప్ సీ ప్లేన్ ఆర్ ఎబిసల్ ప్లేన్. సెకండ్ ఏమో కాంటినెంటల్ స్లోప్, అది సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఇంకా థర్డ్ ప్లేస్లో కాంటినెంటల్ షెల్ఫ్ ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో మహాసముద్ర అగాధాలు, డీప్ సీ వాషానిక్ డీప్స్ ఆర్ ట్రెంచెస్ ఉంటుంది. ఇప్పుడు డెప్త్ గురించి చూద్దాం. డెప్త్ కాంటినెంటల్ షెల్ఫ్ ఖండ తీరపంచు సర్ఫేస్ నుంచి 200 మీటర్స్ లోతు వరకు ఉండొచ్చు. కాంటినెంటల్ స్లోప్ ఖండ తీరపు వాలు 200 మీటర్స్ నుంచి 3000 మీటర్స్ వరకు ఉండొచ్చు. డీప్ సీ ప్లేన్ ఆర్ ఎబిసిల్ ప్లేన్ మహాసముద్ర మైదానాలు 3000 మీటర్స్ నుంచి 6000 మీటర్స్ వరకు ఉండొచ్చు. అంటే వాషన్ యొక్క సర్ఫేస్ ఉపరితలం నుంచి ఎబిసిల్ ప్లేన్ మొత్తంగా 6000 మీటర్స్ వరకు ఉండొచ్చు. అయితే ఈ ట్రెంచెస్ వాషానిక్ డ్రీప్స్ ఇవి మాత్రం సముద్ర మైదానం నుండి ఇంకా లోతు 6000 మీటర్ల లోతు వరకు ఉండొచ్చు.
ఇప్పుడు రిలీఫ్ కాంటినెంటల్ షెల్ఫ్లో రిలీఫ్ మనకి టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఇవ్వలేదు, కానీ కాంటినెంటల్ స్లోప్లో ఒక రిలీఫ్ స్వరూపం ఇచ్చాడు. ఇట్ ఈజ్ సబ్మెరైన్ కెనియన్స్, ఇందాక మీకు డయాగ్రామ్లో చూపించాను. అలాగే డీప్ సీ ప్లెయిన్ ఆర్ ఎబిసల్ ప్లెయిన్, దాంట్లో గయోట్స్ అనే ఒక స్వరూపం, ఒక రిలీఫ్. అలాగే మిడ్ వాషానిక్ రిడ్జ్, మహాసముద్ర మధ్య పర్వతాలు, ఈ రెండు కూడా మన టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్లో ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. ఇవి గయోట్స్, ఇది మిడ్ వాషానిక్ రిడ్జ్. ఇంకా డీప్ వాషానిక్ డీప్స్, ఇందులో రిలీఫ్స్ మనకి ఇవ్వలేదు. మనకి స్వరూపాలు రెండిట్లో ఇచ్చాడు. కాంటినెంటల్ స్లోప్లో ఒక రిలీఫ్ ఉంది, సబ్మెరైన్ కెన్యన్స్. డీప్ సీ ప్లెయిన్ ఆర్ ఎబిసల్ ప్లెయిన్లో రెండు ఇచ్చాడు, గయోట్స్, మిడ్ వాషానిక్ రిడ్జెస్. ఇంకా ఉన్నాయి, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చేంత వరకు మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్లోప్ చూస్తే అన్నిటికంటే కాంటినెంటల్ షెల్ఫ్ తక్కువ వాల్ ఉంటుంది, ఖండతీరపు వాలు స్టీప్ స్లోప్ వాల్ ఎక్కువ ఉంటుంది. మహాసముద్ర మైదానాలు, ఇది వాలు చాలా తక్కువ ఉంటుంది. మహాసముద్ర అగాధాలు, ఇవి లోతుగా ఉంటాయి కాబట్టి నిలువుగా ఉంటాయి, అన్నిటికంటే నిలువుగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి కాబట్టి దీని రెండు వైపులా చాలా నిలువుగా ఉంటాయి అన్నమాట. ఇవి ఒక పట్టిక రూపంలో మనం తెలుసుకుంటే సులువుగా గుర్తుంటుంది. ఇప్పుడు మహాసముద్ర మైదానాల్లో రెండు రిలీఫ్స్ ఇవ్వడం జరిగింది, గయోట్స్, మిడ్ వాషానిక్ రిడ్జ్. వీటి గురించి తెలుసుకుందాం. గయోట్స్ పైభాగంలో సమతలంగా ఉండి సముద్రంలో మునిగి ఉన్న పర్వతాలు. సముద్రంలో పర్వతాలు ఉంటాయి, అవి మునిగి ఉంటాయి, దాని పైభాగం మాత్రం సమతలంగా ఉంటుంది అన్నమాట. అలా ఉంటే వాటిని గయోట్స్ అంటారు. సమతలంగా లేకుండా ఒక శిఖరం పీక్ లా ఉంటే దాన్ని సీ మౌంట్ అంటారు. సీ మౌంట్ అనేది కూడా ఒక రిలీఫ్, అది మన టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, మన టెక్స్ట్ బుక్లో గయోట్స్ ఇచ్చాడు. అంటే సముద్రంలో ఉండే సీ మౌంట్స్ అంటే పర్వతాలు గ్రాడ్యువల్గా మునిగిపోతూ ఉంటాయి. ఆ పైన ఉన్న భాగం ఎరోడ్ అంటే కోరువేత గురవుతుంది, అందుకే అవి ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. అలా ఫ్లాట్గా ఉంటే ఫ్లాట్ టాప్డ్ సీ మౌంట్స్ అంటే పర్వతాలు, సముద్రంలో ఉండే పర్వతాలు. ఆ పర్వతాలు ఎలా ఉంటాయి, పీక్ శిఖరంగా ఉంటాయి, కానీ కాలక్రమేణా అవి ఎర్త్లోకి భూభాగంలోకి మునిగిపోతూ ఉంటాయి. ఆ పైభాగం శిఖరం ఎరోజన్కి గురవుతుంది, కోరువేతకు గురవుతుంది, ఫ్లాట్ అయిపోతుంది అనమాట. అలా ఉంటుందని గయోట్స్ అంటారు. ఇవి క్రమంగా క్రిందికి కృంగిపోతున్న పర్వతాలు, గ్రాడ్యువల్లీ సబ్సైడింగ్ ఉంటుంది ఎర్త్. ఒక్క పసిఫిక్ మహాసముద్రంలోనే ఇలాంటి గయోట్స్ 10,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం గయోట్స్ ఈ డయాగ్రామ్లో. ఇది సీ మౌంట్, ఇదేమో గయోట్. అంటే ఈ టాపు ఫ్లాట్గా ఉంటే గయోట్, అంటే శిఖరంలాగా ఉంటే అది సీ మౌంట్ అనమాట. ఇది ఒక డయాగ్రామ్ చూద్దాం. ఇదొక డయాగ్రాము. ఇదిగోండి డీప్ సీ ట్రెంచ్, ఇది డీప్స్ ఆర్ ట్రెంచెస్. ఇదిగోండి ఇది ఒక గయోట్ అంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది. ఇది సీ మౌంట్స్ అంటే ఇవి ఇలా పీక్ శిఖరంలాగా ఉంటే సీ మౌంట్, ఇలా శిఖరంలా ఉంటాయి. ఇలా ఫ్లాట్ అయిపోతే దాన్ని గయోట్ అంటారనమాట. ఇప్పుడు మరొక స్వరూపం మిడ్ వాషానిక్ రిడ్జ్, దీని గురించి తెలుసుకుందాం. మిడ్ వాషానిక్ రిడ్జ్ మహాసముద్ర మధ్య పర్వతాలు. అగాధంతో వేరు చేయబడ్డ రెండు పర్వత శ్రేణులు ఉంటాయి, వాటినే మహాసముద్ర మధ్య పర్వతాలు అంటారు. 2 చైన్స్ ఆఫ్ మౌంటైన్స్ సెపరేటెడ్ బై ఎ లార్జ్ డిప్రెషన్. దీన్ని డయాగ్రామ్లో చూద్దాం.
చూడండి, ఇది లార్జ్ డిప్రెషన్, ఒక లోయలా ఉంది, రిఫ్ట్ వ్యాలీ అనమాట. ఇటుపక్క మౌంటైన్స్ ఉన్నాయి, ఇటుపక్క కూడా మౌంటైన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇవి చైన్ లాగా ఉన్నాయి, అంటే కంటిన్యూస్గా ఉన్నాయి. అలా కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి వీటిని రిడ్జ్ అంటారు, రిడ్జెస్. ఇవి ఎందువల్ల ఏర్పడతాయి అంటే 2 ప్లేట్స్ ఒకదాని నుంచి ఒకటి దూరంగా జరుగుతూ ఉంటాయి. డైవర్జెంట్ బౌండరీ అంటారు దీని ఇంగ్లీష్లో. అంటే ఇక్కడి నుంచి ఈ ప్లేట్ ఇటు వెళ్తుంటుంది, ఈ ప్లేట్ ఇటు వెళ్తుంటుంది. అటువంటప్పుడు ఈ లోపల ఉండే మాగ్మా పైకి వచ్చి ఈ ప్లేట్స్ని కొంచెం పైకి మూవ్ అవుతాయి కాబట్టి ఇక్కడ వరుసగా పర్వతాలు ఏర్పడతాయి. ఈ సైడ్ పర్వతాలు ఏర్పడతాయి. మధ్యలోనేమో ఒక డిప్రెషన్, అదంతా ఖాళీ ఏర్పడుతుంది అనమాట. అది రిఫ్ట్ వ్యాలీ అంటారు. ఈ చివర అంటే దానికి 2 వైపులో మౌంటైన్స్ ఒక చైన్ రూపంలో వరుసగా ఏర్పడతాయి. వీటినే మహాసముద్ర మధ్య పర్వతాలు లేదా మిడ్ ఓషనిక్ రిడ్జ్ అని అంటారు అన్నమాట. అట్లాంటిక్ సముద్రంలో మధ్యలో ఉన్నాయి ఇవి. ఫస్ట్ ఏమో అట్లాంటిక్ సముద్రంలో వీటిని కనుగొన్నారు. అవి ఆ సముద్రం మధ్యలో ఉన్నాయి. అయితే ఆ తర్వాత మిగతా సముద్రాల్లో కనుగొన్నారు, కానీ అవన్నీ మధ్యలో లేవు. అయితే ఖండానికి దగ్గరగానే ఉన్నాయి, సరిగ్గా మధ్యలో అయితే లేవు. కానీ చాలా మహాసముద్ర పర్వతాలు సముద్రాల మధ్యలో లేవు. స్ప్రెడ్ ఎట్ సెంటర్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. ఈ మిడ్ ఓషనిక్ రిడ్జ్ ఇవి అట్లాంటిక్ ఓషన్లో మధ్యలో ఉన్నాయి. బట్ మెనీ మిడ్ ఓషనిక్ రిడ్జెస్ ఆర్ నాట్ ఎట్ ద సెంటర్. కానీ చాలా మట్టుకు సెంటర్లో లేవు. కానీ ఫస్ట్ కనుగొన్నప్పుడు అట్లాంటిక్ ఓషన్లో మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటికి మాత్రం ఆ పేరు కంటిన్యూ అయిపోతుంది. ఏమని? మహాసముద్ర మధ్య పర్వతాలు, మిడ్ ఓషనిక్ రిడ్జ్ అనే పేరు కంటిన్యూ అవుతుంది. కానీ యాక్చువల్గా అయితే అట్లాంటిక్ ఓషన్లో మాత్రం మధ్యలో ఉన్నాయి. వీటి ఎత్తు సుమారుగా 2500 మీటర్స్ వరకు ఉంటాయి. ఇవి కొన్ని పర్వతాలు సముద్ర ఉపరితలం వరకు ఉంటాయి. సమ్ రీచ్ అబౌవ్ ద ఓషన్ సర్ఫేస్. అలాగా ఎగ్జాంపుల్ ఐస్లాండ్ అనేది ఆ విధంగా ఏర్పడింది. ఈ డయాగ్రామ్ చూడండి, ఈ బ్లాక్ గీత ఉంది కదా, ఇవి మిడ్ ఓషనిక్ రిడ్జ్, మహాసముద్ర మధ్య పర్వతాలు. ఇది అట్లాంటిక్ ఓషన్ మధ్యలో కనుగొన్నారు కాబట్టి వీటికి ఆ పేరు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పసిఫిక్ సీలో మధ్యలో లేవు. ఇవి మిడ్ ఓషనిక్ రిడ్జ్. ఇవన్నీ ఏంటి? మిడ్ ఓషనిక్ రిడ్జ్. ఇది పసిఫిక్ ఓషన్లో మధ్యలో ఉన్నాయా? మధ్యలో లేవు. కానీ ఆ పేరు ఎందుకు కంటిన్యూ అవుతుందంటే స్టార్టింగ్లో కనుక్కున్నది మధ్యలో కనుక్కున్నారు అట్లాంటిక్ ఓషన్లో. ఇది అంతా ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్లో ఇది రెడ్ సీ. ఇది మిడ్ ఓషనిక్ రిడ్జ్. ఇప్పుడు మొత్తం అగాధాల గురించి మన టెక్స్ట్ బుక్లో ఒక 3 ఇచ్చాడు. ఆ 3 ఒకసారి చూద్దాం. నేమ్ ఆఫ్ ద ట్రెంచ్, ఓషన్ డెప్త్, ఛాలెంజర్ లేదా మెరియానా. ఛాలెంజర్ ఆర్ మెరియానా పసిఫిక్ ఓషన్లో ఉంది, 11,022 మీటర్స్. ప్యూర్టోరికో లేదా నేవ్స్ పసిఫిక్ ఓషన్లో ఉంది, 10,475 మీటర్స్. జావా హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్లో ఉంది, డెప్త్ 7,450 మీటర్స్. అంటే ప్రపంచంలో కల్లా ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం కూడా ఈ 2 ట్రెంచెస్లో మునిగిపోతుందన్నమాట, అంత లోతుగా ఉన్నాయి. సమలోతు గీతలు, ఐసోబాత్స్, ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలుపు గీతలు. అంటే సముద్ర ఉపరితలం నుంచి ఒకే లోతు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బిందువులన్నిటినీ గుర్తించి ఆ ఒకే లోతుగా ఉన్న బిందువుల్ని ఒక రేఖ ద్వారా కలిపితే ఏర్పడిన గీతలే సమలోతు గీతలు, ఐసోబాత్స్. A line joining points on the sea bed at an equal vertical distances beneath the surface. సర్ఫేస్ అంటే ఉపరితలం నుంచి కిందకి వెర్టికల్గా స్ట్రైట్గా డిస్టెన్స్ చూస్తారు.
అలాంటి డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నవన్నిటిని కూడా జాయింట్ చేస్తారు. ఆ పాయింట్స్ అన్నిటిని ఒక లైన్తో జాయిన్ చేస్తారు. సమ్ టైమ్స్ రిఫర్ టు యాజ్ డెప్త్ కాంటూర్స్. దీనికి మరొక పేరు కూడా ఒక్కొక్కసారి డెప్త్ కాంటూర్స్ అని కూడా అంటారు. ఇది సమలోతు గీతలు. చూడండి, మిడ్ ఓషానిక్ రిడ్జ్ మరొక మ్యాప్ చూడండి, మరొక డయాగ్రామ్. ఇందులోంచి మాగ్మా వచ్చేస్తుంది. మాగ్మా వచ్చేసి ఈ పార్ట్ని పైకి లేపుతుంది అన్నమాట. అలాగా అవే మిడ్ ఓషానిక్ రిడ్జ్, మధ్య మహాసముద్ర మధ్య పర్వతాలు, మధ్యలో వ్యాలీ, రిఫ్ట్ వ్యాలీ అంటే ఒక పెద్ద అగాధం అనేది ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.